హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం కర్నూలు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రమైన కాలువబుగ్గ దగ్గర అయితే ఉన్నాము. కాలువబుగ్గ ఆలయ విశేషాలు ఎలా ఉన్నాయో వెళ్ళి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాలువబుగ్గ ఎక్కడ ఉంది, ఎలా రావాలి, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కాలువబుగ్గ ఆలయంలో శివుడు భక్తులకు బుగ్గ రామేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి ఇంకొక పేరుంది, బుగ్గ రామేశ్వరం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. టెంపుల్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్య అన్నదానం అని ఇక్కడ బోర్డు గుడక వేసి ఉంది. మనం వచ్చిన టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయింది. అందుకు ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ ఎలా ఉందో వ్యూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బయట వ్యూ అయితే చూశారు కదా. ఈ టెంపుల్ ఎలా ఉందో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం అని ఇక్కడ రాసి ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల ఫోటోలు తీయరాదు అని ఇక్కడైతే రాసి ఉంది. ఓకే ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శ్రీ బుగ్గ రామేశ్వర స్వామిని అందరూ దర్శించుకోండి. ఇక్కడ మనకు పక్కనే శ్రీ వీరభద్ర స్వామి వారు ఉంటారు. మనకు అలాగే పక్కన అమ్మవారి దేవాలయం ఉంది. ఓకే ఫ్రెండ్స్, స్వామివారిని అందరూ దర్శించుకున్నారు కదా, బయటికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ పంచముఖి లింగేశ్వర స్వామివారి ఆలయం ఉంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ శివుడు ఎలా ఉన్నాడో చూడండి. అందరూ బాగా దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పక్కన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది, చూద్దాం. ఇక్కడ మనకు శివుడు ఉన్నాడు కదా, అందరూ దర్శించుకోండి. కాశీ విశ్వేశ్వర స్వామి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న నవగ్రహాలు అని ప్రతి ఆలయంలో ఉంటారు కదా ఈ దేవుళ్ళు. ఈ దేవుళ్ళు ఇలా ఎందుకు ఉంటారో మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే తెలియదు కదా, అందుకే మీతో కామెంట్ చేయమని అడుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ కోనేరు అయితే 3 సంవత్సరాల నుంచి వాడటం లేదని ఇక్కడున్న వాళ్ళైతే చెప్పారు. ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆలయం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే మనకు నేచర్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కోనేరు పక్కనే మనకు ఇంకో కోనేరు ఉంది, వెళ్ళి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కోనేరు వచ్చేసి చిన్న కోనేరు అండి. ఫ్రెండ్స్, ఈ కోనేరులో అప్పటి కాలంలో బుగ్గ అయితే పుట్టిందండి. ఇక్కడ నుంచి ఆ పక్కనున్న కాలువకైతే ప్రవహించేదంట. అందుకే ఇక్కడ ఈ ప్రాంతాన్ని కాలువ బుగ్గ అని పిలువబడుతుంది. ఇక్కడున్న శివుడిని బుగ్గ రామేశ్వరుడు అని పిలువబడతాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం పైకైతే వెళ్ళిపోదాం ఆలయం దగ్గరకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు గమనిక బోర్డు అయితే ఉంది, వెళ్ళి చూద్దాం. శ్రీ బ్రహ్మరాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం, కాలువబుగ్గ గ్రామం, ఊరవకల్లు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎవరైనా ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆ గమనికను అలానే వీడియో ఆఫ్ చేసి చదువుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ఇక్కడ ఉత్సవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఆలయంలో శివరాత్రి మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.